ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి వచనం దాని వివరణ నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. వాస్తవానికి ఈ విషయాన్ని నేను మొదట ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అప్పుడు మొదట చెప్పినటువంటి విషయం ఇది. వచనం యొక్క అర్థాన్ని నేను చెప్పాలనేది నా కోరిక, ఆశని. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఈ కామెంటరీ అనేది తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయండి. తెలుగులో ఎవరైనా నేర్చుకోవాలని, వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ సెర్చ్ చేస్తే తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కువ ఇంగ్లీష్లో ఉన్నాయండి. ఇదొక కారణమైతే, ప్రస్తుతము ఆ వచనంలో ఉన్నటువంటి విషయాలను స్పష్టంగా సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించడం అనేది ఇప్పటి దినాల్లో చాలా ప్రాముఖ్యమైంది సువార్థికులకు. కారణం మనందరికీ తెలుసు, లోకంలో అబద్ధ బోధలు అనేవి చాలా వచ్చినాయండి. లోకంలో ఎలా వచ్చినాయంటే, అసలు సంఘంలో బోధకులు ఎలా బోధిస్తున్నారు, ఈ బోధకులు బోధించేటువంటి బోధనలు చూస్తే విచిత్రంగా ఉంటాయి. కొందరు ఒకటి రెండు వచనాలను తీసుకొని ఆ వచనాలకు అర్థం, వచనం వివరణ చేయటం లేకుండా, దాన్ని అర్థం చెప్పటం చేయకుండా మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి దానికి ఒక 2 కథలు జోడించి ఒక 45 నిమిషాల నుంచి గంట సేపు ఆ స్టోరీస్తోనే, లేకపోతే లోకంలో జరిగేటువంటి ముచ్చట్లు ఏవైతే ఉంటాయో, మనుషుల మధ్య జరిగేటువంటి విషయాలను అవి చెప్పి అసలు విషయాన్ని పక్కన పెట్టి అంతటితో ముగించేయటం చేస్తున్నారు సంఘాల్లో. అలాగే తప్పుడు వ్యాఖ్యానాలు, లేఖనం అర్థం చేసుకోవటం చేతకాక తప్పుడు వ్యాఖ్యానాలు చేయటం కూడా జరుగుతుంది. ఇంత దారుణమైనటువంటి విషయాలు జరగటం ద్వారా సంఘంలో పరిస్థితులు కూడా మారిపోయినాయి. దైవ వాక్యానికి అనుకూలంగా భక్తిగా జరగాల్సినటువంటి ఆరాధనలు వింత పోకడలతో జరుగుతున్నాయి. అదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అవుతుంది. ఇదంతా చూసి అన్ని జనాంగాలైనటువంటి వారు పూర్తిగా దేవుని భయాన్ని మర్చిపోయి ట్రోల్స్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు. ఒకసారి ఆలోచించండి. అద్వితీయ సత్యదేవుడు, సమీపింపరాని తేజస్సులో వసిస్తూ అమరత్వం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, భయంకరుడైన దేవుడు, ఇటువంటి గొప్ప దేవుడైనటువంటి ఆయన మాటలకు వణికి విధేయత చూపించి భక్తి చూపించాల్సినటువంటి జనాలు ట్రోల్స్ చేసేటువంటి స్టేజ్కి వచ్చారంటే కారణం ఏంటి? చాలా వరకు అబద్ధ బోధ, దాని ప్రభావితం. సరైనటువంటి బోధ, సత్యవాక్యాన్ని తెలుసుకుంటే ఆ సంఘాల్లో కూడా చాలా మర్యాద, క్రమము, సరైనటువంటి విధానం ఉంటుంది. అలా కాకుండా వాక్యానికి భిన్నమైనటువంటి బోధనలు, వాక్యం తెలియకపోయినప్పుడు, వాక్యం సరిగా చెప్పడం చేత కానప్పుడే ఇటువంటి భిన్నమైన బోధనలు వస్తాయి. ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలు వస్తాయి. వీటి ద్వారా లోకంలో ఉన్నటువంటి వారికి మనము లోకు అవుతాము. వారి మధ్య దేవుని నామం దూషింపబడుతుంది. కాబట్టే సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించాలనేటువంటి కోరికతోనే నేను దీన్ని ప్రారంభించాను. అయితే నేను ఏదైతే ఆ వచనానికి వివరిస్తున్నానో దానికి నేను చాలా వరకు చాలా విషయాలు నేను సేకరించి నేర్చుకొని దానికి ఏది సరైనటువంటి వ్యాఖ్యానమో దాన్ని చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు వాటిని నేర్చుకుంటున్నప్పుడు ఆ వ్యాఖ్యానానికి ఇంకా ఏదైనా మీరు జత చేసి దేవుడు మీకు మరొక ఆలోచన ఇచ్చిన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా
దేవుడు వేరొక ఆలోచన మీకు ఆ వచనం మీద ఇచ్చినప్పుడు దాన్ని మీరు యాడ్ చేసుకొని బోధల్లో బోధించడానికి వాటిని ఉపయోగించుకోండి. సో ఈ రోజుల్లో సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి, ఉన్నది ఉన్నట్లుగా వినాలి అనే కోరిక, సత్యాసక్తులు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ కాకుండా, వాక్యం అనేది ఎంటర్టైన్ కాకుండా ఉన్నది ఉన్నట్లుగా వినాలి అనేటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి నేను దీన్ని చేయటానికి పూనుకున్నాను. సో ఇప్పుడు మనము కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చెప్పే ముందు మళ్ళీ ఒకసారి నేను పాత వాటిని గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. నేను పాత వీడియోస్ మీరు చూడండి, ఇంట్రొడక్షన్ వీడియోస్ చేశాను. కొరింథీ పత్రిక ప్రారంభానికి ముందు ఈ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అవి మీకు పూర్తిగా అర్థమైతే మీకు కొరింథీ పత్రిక చాలా ఈజీగా మీరు చదువుతున్నప్పుడు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, చరిత్ర, కొరింథీ పట్టణం చరిత్ర, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు, వాళ్ళ ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ కల్చర్ ఏంటి, ఈ కల్చర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది కూడా నేను చాలా వరకు చెప్పడం జరిగింది. అలాగే జియోగ్రఫీ, ఈ భౌగోళిక విధానాలు, ఇవి కూడా చెప్పాను. ఇవన్నీ ఒకసారి మళ్ళా రివైండ్ చేయండి. ఈ అధ్యాయం 1వ వచనాన్ని మీరు వినే ముందు, నోట్ చేసుకునే ముందు పాత వీడియోస్ మళ్ళీ ఒకసారి మీరు చూడండి. అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా పత్రిక అర్థం చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. సరే, మళ్ళా ఈ పత్రిక ఉద్దేశము, ఎక్కడ రాశాడో, ఎందుకు రాశాడో, ఇవన్నీ కూడా ఒకసారి నేను రివైండ్ చేస్తాను. బ్రీఫ్గా ఎక్కువ సమయం తీసుకోకుండా బ్రీఫ్గా చెప్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త ప్రయాణం, ఆయన సహజంగా అంతియోకియా అనేటువంటి సంఘం నుంచి సువార్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. మొదటి ప్రయాణం ఆయన బర్నబాతో చేశాడు. ఆ మొదటి ప్రయాణంలో చిన్న ఆసియా ప్రాంతం, ప్రస్తుత టర్కీ ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఆ ప్రాంతంలో సువార్త పనిచేసి మళ్ళా తిరిగి స్థానిక సంఘం అంతియోకియా అనేటువంటి ఈ సంఘంలో పౌలు యాక్టివ్ మెంబర్ ఈయన. సో ఈ అంతియోకియా సంఘానికి వాళ్ళు తిరిగి మళ్ళా వచ్చి అక్కడ రిపోర్ట్ చేసి ఆ తర్వాత రెండవసారి ప్రయాణం మొదలుపెట్టారు. రెండవసారి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత బర్నబాకు పౌలుకు కొంత వాగ్వాదం జరిగింది. కారణం మనందరికీ తెలుసు. బర్నబా సమీప జ్ఞాతి అయినటువంటి మార్కు, అంటే మేనల్లుడు వరుస అవుతాడు. మార్కును వెంటబెట్టుకొని పోవాలనుకున్నప్పుడు పౌలు దానికి అంగీకరించాడు. మార్కును వెంటబెట్టుకొని పోవడానికి ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మొదటి ప్రయాణం చేసినప్పుడు మార్కు మధ్యలోనే పౌలును బర్నబాను విడిచిపెట్టి వస్తాను. ఈ విషయంలో పౌలు మార్కును తీసుకొని వెళ్ళకూడదంటే బర్నబానేమో మార్కును తీసుకెళ్ళాలని పట్టుబడతాడు. ఈ విషయంలో వారిద్దరికి చిన్న వాగ్వాదం జరుగుతుంది. కాబట్టి వారిద్దరు వేరైపోయి ఎవరికి వాళ్ళు, అంటే ఇక్కడ బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఈ కింద ప్రాంతాల్లోనికి, ఆయన మొదటి ప్రయాణం చేసిన ప్రాంతాల్లోనికి వెళ్తే పౌలు శీలను వెంటబెట్టుకొని పై ప్రాంతాల నుంచి, అంటే ఏషియా మైనర్లోనే వాళ్ళు వేరు మార్గాల్లో వాళ్ళు వెళ్ళి సువార్త ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అయితే ఆ ప్రాంతాలన్నీ వాళ్ళు సువార్త పని చేసుకుంటూ వెళ్తూ త్రోయా అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారండి. పౌలు ఈ త్రోయా ప్రాంతానికి వెళ్ళటానికి ముందు లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో తిమోతి అనేటువంటి యవనస్తుని కలుసుకున్నాడు పౌలు. అక్కడ తిమోతిని కూడా స్వార్థ ప్రయాణంలో వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు పౌలు, తిమోతి, శీల వెళ్తూ ఉన్నారు. మేబీ లూకా, ఇది రాస్తున్నటువంటి లూకా కూడా ఉన్నాడు వాళ్ళతో. త్రోయ అనేటువంటి ప్రాంతం దాకా వెళ్తే త్రోయలో ఆయనకు ఒక దర్శనం రావటం, ఆ దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు, అంటే గ్రీసు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ దర్శనంలో పౌలుకు కనిపించి పౌలును తమ దేశానికి రమ్మని వేడుకొని సహాయం చేయడానికి రమ్మని వేడుకుంటున్నట్లుగా ఆయన ఆ దర్శనం రావటం,
దానికి పౌలు ఇది దేవుడే మమ్మల్ని అక్కడికి పంపిస్తున్నాడని రూఢిపరుచుకొని ఆ తర్వాత త్రోయలో ఆయన ఓడ ఎక్కి ఐరోపా ఖండానికి అనగా గ్రీస్ దేశంలో ఫిలిప్పి అనేటువంటి ప్రాంతానికి మొట్టమొదట వెళ్ళాడు. అక్కడ సువార్త బోధించాడు. ఆ తర్వాత వరుసగా పై ప్రాంతాల్లో ఫిలిప్పి, తర్వాత బెరయా తర్వాత తెస్సలోనిక తర్వాత ఏథెన్సు, ఆ తర్వాత కింద ప్రాంతము అకియా రీజియన్లో ఉన్నటువంటి కొరింథీ పట్టణానికి రావటము. సో ఈ కొరింథీలో సుమారు ఇంచుమించు 1.5 సంవత్సరాలు ఆయన అక్కడ ఉండి అక్లా ప్రిస్కిల్లా అనేటువంటి ఇద్దరు దంపతులతో కలిసి సువార్త పని వారు చేసినట్లు, వాక్యాన్ని బోధించి కొరింథీలో అనేక మందిని ప్రభు వైపుకు తిప్పినట్లు మనం చూస్తాం. అయితే ఆ తర్వాత పౌలు మరలా అంతియోక్యకు వెళ్ళాలని అనుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రతిసారి కూడా ఆయన సువార్త ప్రయాణం చేసిన తర్వాత ఆయన ఏ సంఘ సభ్యుడో ఏ సంఘం నుంచి ఆయన సువార్త ప్రయాణాన్ని ప్రారంభించాడో మరలా ఆ సంఘానికి వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా రిపోర్ట్ చేయటం అనేది పౌలుకు ఒక మంచి ఆలోచన. అది ఆయనకు అదొక పద్ధతి పౌలుకు. సో ఆయన మరలా కొరింథీని విడిచిపెట్టి అంతియోక్యకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తనతో పాటు అక్లా ప్రిస్కిల్లాలు కూడా బయలుదేరారు. అయితే మనకు ఈ విషయం అపోస్తుల కార్యంలో అక్లా ప్రిస్కిల్లతో పాటు ఇంకా ఆయనతో పాటు ఇంకొంతమంది బయలుదేరారు. వాళ్ళు ఎవరు అంటే గాయి అరిస్తార్కు. మనం అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 29లో ఆ విషయాన్ని మనం చూడవచ్చు. మనకి వాస్తవంగా ఇక్కడ ఏముంటుందంటే అపోస్తుల కార్యం 18లో కెంక్రేయాలో పౌలు వాడెక్కినప్పుడు అక్లా ప్రిస్కిల్లాలు మాత్రమే ఇంత వచ్చినట్లుంటారు. కానీ మనకి ఇంకా తర్వాత వచనాల్లో మనం చూస్తే వీళ్ళతో పాటు గాయి అరిస్తార్క్ అనేటువంటి వాళ్ళు కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళారని మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళతో పాటు తిమోతి కూడా ఉన్నాడు. వీళ్ళు వెళ్తూ మరలా ఎఫెస్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. వీళ్ళు ప్రయాణంలో అంతియోక్యకి వెళ్తూ మధ్యలో ఎఫెస్లో దిగారు వాళ్ళు, చిన్న ఆసియాలో. ఈ ఎఫెస్ ప్రాంతంలో దిగిన తర్వాత కొంతకాలం అక్కడ ఉన్నారు. మరి ఓడ లేట్ అయిందా లేకపోతే సమయం ఉండటం వల్ల అక్కడ ఆగారు మనకి తెలియదు. కొంతకాలం అక్కడ ఆగారు. ఆ కొంతకాలం ఆగిన తర్వాత అప్పుడు కూడా పౌలు సమాజ మందిరాల్లోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాడు అక్కడ ఉన్నంతసేపు. ఆ తర్వాత మరలా ఓడ ఎక్కి అంతియోక్యకు ప్రయాణం అవటానికి సిద్ధమయ్యాడు. అయితే అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వారు మాత్రము అక్కడ ఎఫెస్లో నిల్చున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ దేవుని పని చేయటానికి నిశ్చయించుకున్నారు. సో పౌలు ఓడ ఎక్కి ఆయన కైసరియా ఓడరేవు అంటే యెరూషలేము, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి కైసరియా ఓడరేవు దిగి అక్కడ నుంచి సంఘం, యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పెద్దలను వాళ్ళని కలిసిన తర్వాత తిరిగి అక్కడ నుంచి సిరియాలో ఉన్న తన స్థానిక సంఘం అంతియోక్యలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి వచ్చి అక్కడ రిపోర్ట్ చేశాను. విషయాలన్నీ కూడా రిపోర్ట్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఆయన మరలా పై ప్రదేశాలు సంచరించాలని అనుకున్నాడు. ఈ మధ్యలో జరిగినటువంటి ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. పౌలు అంతియోక్యకు వచ్చిన తర్వాత ఎఫెస్లో అకులా ప్రిస్కిల్లాలు ఉన్నారు కదా. ఈ అకులా ప్రిస్కిల్లాలో సేవ చేస్తున్నప్పుడు అపోల్లో అనేటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఎఫెస్కి వచ్చిన తర్వాత ఆయన కూడా ప్రభు మార్గాన్ని ఎరిగి చాలా ఆత్మీయ తీవ్రత కలిగి పరిచర్య చేస్తూ ఉన్నాడు. పరిచర్య చేస్తున్నప్పుడు అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు అతన్ని చేర్చుకొని ప్రభు యొక్క మార్గాన్ని ఇంకా పూర్తిగా ఆయనకి విశదపరిచిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే నేను అకియా వెళ్తాను అన్నాడు. సో అకియా అంటే మళ్ళీ కొరింథీ ప్రాంతం, పౌలు అకులా ప్రిస్కిల్లాలు పనిచేసి వచ్చినటువంటి ప్రాంతం. అకియా రీజియన్లోనే ఉంటుంది కొరింథీ. సో అక్కడికి వెళ్తానని అపోల్లో అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సోదరులకు అకులా ప్రిస్కిల్లాలు ఉత్తరం రాసి, సిఫారసు ఉత్తరం రాసి ఈయన అపోల్లో అనేటువంటి సోదరుడు మనవాడే అని వాళ్ళ అపోల్లోని అక్కడికి పంపిస్తారు. అక్కడికి పంపించిన తర్వాత పౌలు మరలా అంతియోక్య నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మూడవసారి ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆయన ఎఫెస్కి వచ్చాడు. అకులా ప్రిస్కిల్లాలో ఉన్నటువంటి ప్రాంతానికి ఎఫెస్కి వచ్చాడు.
ఈ ఎఫెస్కు వచ్చిన తర్వాత చాలా జరిగినాయి ఎఫెస్లో. అప్పుడు మాంత్రికులు మారటము, అలాగే ఎఫెస్లో ఉన్నటువంటి కంసాలులు, అర్తెమీదేవి వెండి గుడుల విషయంలో ఒక పెద్ద రభస జరగటము, అట్లా చాలా జరుగుతాయి. కానీ సువార్త మాత్రం విస్తారంగా జరుగుతుంది ఎఫెస్లో. ఇవి జరిగిన తర్వాత ఈ ఎఫెస్లోనే పౌలు ఉన్న సందర్భంలో కొరింథీ దగ్గర నుంచి ఈయనకు ఒక ఉత్తరం వచ్చింది. కొరింథీలో ఉన్నటువంటి సంఘ సభ్యులు కొంతమంది, అలాగే క్లోయే అనేటువంటి వారు, ఆ కొరింథీలో క్లోయే ఇంటి వారు ఉన్నారు. వాళ్ళు పౌలుకు ఉత్తరం పంపించారు ఎఫెస్లో ఉన్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అని మాట్లాడతాడు. సో ఇక్కడ క్లోయే ఇంటి వారి వలన ఆయనకి తెలియవచ్చిందని చెప్తూ ఉంటాడు. ఆ కొరింథీయులకు మొదటి పత్రిక 7:1 ఏమో మీరు వ్రాసిన వాటి విషయం, అంటే సంఘము కూడా ఇన్వాల్వ్ అయింది. సంఘంలో కొంతమంది, సో కొరింథీలో ఉన్నటువంటి కొంతమంది సంఘ సభ్యులు, అలాగే క్లోయే ఇంటి వారు కలిసి పత్రిక పంపించారు పౌలుకి. ఆ పత్రికలో ఏం రాశారు వాళ్ళు? సో ఎఫెస్లో ఉన్నటువంటి పౌలుకు కొరింథీ నుండి వచ్చినటువంటి ఉత్తరంలో ఆయనకి చాలా విషయాలు వాళ్ళు మెన్షన్ చేశారు. ఏ ఏ విషయాల్లో కొరింథీ సంఘంలో లోపాలు ఉన్నాయి, ఐక్యత లేకపోవటం, యూనిటీ లేకపోవటము, అలాగే వారు ఒకరి మీద ఒకరు వ్యాజ్యాలు వేసుకోవటము, కోర్టులకు వెళ్ళటము, విచారాలు జారత్వం జరగటము, కొరింథీ సంఘంలో విగ్రహాలకు అర్పించినటువంటి వాటి విషయంలో సమస్యలు, అది తినాలా తినకూడదు అనేటువంటి సమస్యలు, స్త్రీ సంఘంలో బోధించేటువంటి విషయంలో సమస్యలు, అలాగే ప్రభురాత్రి భోజనం విషయంలో సమస్యలు, ఈ భాషలు మాట్లాడేటువంటి విషయంలో సమస్యలు, పునరుద్ధాన విషయం, చాలామంది పునరుద్ధానం గతించిపోయింది అని చెప్పేటువంటి వాళ్ళు అక్కడ తయారవటము, ఇన్ని సమస్యలతో ఆ సంఘం ఉందండి. పౌలు వచ్చిన తర్వాత, అకలా ప్రిస్కలాలు ఇక్కడికి వచ్చిన తర్వాత అపోల్లో వెళ్ళిన తర్వాత కొరింథీకి ఆ సమస్యలన్నీ కూడా పౌలు దగ్గరకు వచ్చినాయి. సో ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారంగా పౌలు వాళ్ళకి లెటర్ పంపించాలి. అదే ఈ కొరింథీలకు రాసిన ఈ మొదటి పత్రిక. సో ఎఫెస్ నుంచి ఆయన ఈ పత్రికను పంపించడం పూనుకున్నాడు. ఇది పౌలే రాస్తున్నాడు అన్నట్లుగా మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 21వ వచనంలో మనకు అర్థమవుతుంది. పౌలను నేను నా చేతితోనే వందన వచనము రాయుచున్నాను అని మాట్లాడతాడు. అలాగే మొదటి వచనాన్ని కూడా మనం చూస్తే ఇది పౌలు రాస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. చూడండి, ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే పౌలుకి ఈ ఉత్తరము పౌలు ఈ ఉత్తరం రాయక ముందే, అంటే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాయకముందే కొరింథీయులకు ఇంకొక పత్రిక కూడా పంపించాడు. అది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది అంటాడు. సో జారులతో సాంగత్యం చేయవద్దనేటువంటి విషయాన్ని ఇంతకుముందే పౌలు రాశాడు ఒకసారి. మరి ఆ పత్రిక ఏమైంది, ఎక్కడ పోయింది అనేది మనకు తెలియదు. పౌలు రాసినటువంటివి కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత, కొలస్సీలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాస్తే ఉన్నాడంటే ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికీయ వారి సంఘంలోనూ చదివించండి. మీరు చదివి అయిపోయిన తర్వాత లవోదికీయలో ఉన్న దగ్గరలో ఉన్న లవోదికీయ సంఘంలో కూడా చదివించండి అని మాట్లాడుతున్నాడు. అని చెబుతూ లవోదికీయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకోండి.
అన్నాడు. అంటే లవోదికీయాకు కూడా పౌలు వేరొక పత్రిక ఇంతకుముందు పంపించాడు. సో లవోదికీయాకి ఎప్పుడు పంపించాడు అనేది బైబిల్లో ఆ పత్రిక ఎక్కడ ఉందనేది మనకైతే తెలియదు. అది ఎక్కడ మిస్ అయిందో మనకు తెలియదు. కానీ లవోదికీయాకు ప్రకటన గ్రంథంలో యోహాను రాస్తున్నటువంటిది ఒకటైతే మనకు తెలుసు, కానీ పౌలు కూడా రాశాడు. పౌలు రాసింది అయితే మనకు తెలియదు. సో కొరింథీ పత్రిక, ఈ మొదటి పత్రిక అంటే ముందుగా జారులతో సాంగత్యం చేయవద్దనేటువంటి విషయాన్ని కొరింథీ సంఘానికి ముందుగా ఇంకొక పత్రిక కూడా పౌలు పంపించాడు. అది మనకి లభ్యం కాలేదు. సో ఈ విషయాన్ని గమనించాలి. ఈ పత్రిక ఇంచుమించు సుమారు రాసినటువంటి సంవత్సరము బహుశా 55 అవ్వచ్చు, క్రీస్తు శకం 55 అట్లా ఆ మధ్య. ఎందుకు 55 అవ్వచ్చు అని ఎగ్జాక్ట్గా మనం చెప్పగలుగుతున్నామంటే, పౌలు కొరింథీకి వెళ్ళినప్పుడు మొదట కొరింథీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఒక సభకు తీసుకురాబడతాడు. ఆ సభలో అధిపతి పేరు గల్లియోన్ అంటారు. నేను నా యూట్యూబ్ మొదట ఇంట్రడక్షన్ వీడియోస్లో చెప్పాను గల్లియోన్ అనేటువంటి ఆయన ఎవరు అనేది. ఈయన రోమా ప్రభుత్వం తరపున వచ్చి ఈ అకియా ప్రాంతంలో అధిపతిగా ఉన్నాడు ఆయన. సో ఈ గల్లియోన్ అనేటువంటి ఆయన ఉన్నట్లుగా ఆనాడు ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే రోమన్ చరిత్రకారులు కూడా గల్లియోను గురించి రాశారు. ఈ టాసిటస్ అనేటువంటి ఆయన రాశాడు. మీరు చరిత్ర చూస్తే అర్థమవుతుంది. అది ఎప్పుడు గల్లియోను ఆ ప్రాంతాన్ని పరిపాలించింది, లేకపోతే అధిపతిగా ఉంది అకియా ప్రాంతంలో అంటే అది క్రీస్తు శకము 51 జూన్లో 51 లేకపోతే 52 ఆ ప్రాంతంలో 51-52లో ఆయన ఉన్నాడు. సో ఆ తర్వాత ఇంచుమించు 3 సంవత్సరాల తర్వాత 55లో ఎఫెస్ నుంచి కొరింథీకి పౌలు పత్రికను వ్రాసి పంపించాడు. సో ఇప్పుడు పౌలు మరి కొరింథీ సంఘానికి పత్రిక రాయటానికి ముందే, ఆయన పంపించడానికి ముందు కొరింథీకి వెళ్ళాలనే కోరికతో ఉన్నాడు, మరలా ఇంకొకసారి దర్శించడానికి. కానీ ఆసియాలో అంటే ఎఫెస్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకు. కాబట్టి ఈ పత్రికను బహుశా అక్కడ ఉన్నటువంటి తిమోతి అనేటువంటి ఆయన, తిమోతితోనూ ఎరస్తు అనేటువంటి ఆయన, వీళ్ళిద్దరికి కలిపి ఇద్దరిని పంపించాడు కొరింథీ పట్టణానికి. చూడండి, ఈ విషయాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి చూడండి. 10వ వచనంలో ఏముందంటే, తిమోతి వచ్చిన ఎడల, కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు, తిమోతి వస్తాడు, వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండినట్లు చూసుకున్నాడు, నా వలే అతడు ప్రభు పని చేయుచున్నాడు అని మాట్లాడతాడు. ఆ తర్వాత 19వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఏమంటాడంటే, 19వ అధ్యాయం 21వ వచనం, ఇలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకియా దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునికి వెళ్ళవాలని మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవాలని అనుకునేను. అలా 21 అంటాడు చూడండి. అప్పుడు తనకు పరిచర్య చేయవారిలో తిమోతి, ఎరస్తు అని వారిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను అంటాడు. సో పౌలు అకియాకు లేకపోతే కొరింథీకి పర్సనల్గా వెళ్ళాలనుకున్నాడు, కానీ కొంత సమయం ఉండాల్సి వచ్చింది ఆసియాలో. కాబట్టి ఈయనకంటే ముందుగా తిమోతి అలాగే ఈ ఎరస్తు అనేటువంటి వాళ్ళిద్దరిని పంపించాడు. బహుశా వీళ్ళిద్దరూ ఈ పత్రికను ఎఫెస్ నుంచి కొరింథీ సంఘానికి తీసుకెళ్ళినట్లు మనము భావించవచ్చు.